ఎందుకంటే మనం ఒక అఫీషియల్గా లెటర్ ఇస్తున్నామంటే దాన్ని టైప్ చేసి దానికి సంబంధించిన స్టాంప్ వేసి పోలీస్ స్టేషన్కి సంబంధించిన స్టాంప్ ఒకటి వేసి అది సర్క్యులేట్ చేయాలి. అది ఎవరికి సంధ్య యాజమాన్యాన్ని కావచ్చు, లేకపోతే పుష్ప టీం కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు. సో ఇలా చేయకుండా చేసేసరికి దీని మీద ఊహాగానాలు ఎలా ఉన్నాయంటే ఇదంతా రాంగ్, ఇదంతా ఫాల్స్ ఎలిగేషన్ చేస్తున్నారు అల్లు అర్జున్ మీద అని. బట్ ఏమవుతుందో ఇంకా చూడాలి. బికాజ్ అసలు తగ్గట్లేదు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వాళ్ళు. అండ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అల్లు అర్జున్ విషయంలో తగ్గట్లేదేమో అనే ఫీలింగ్ మనకు వస్తుంది. అండ్ ఏదైతే 105 కేసు వేసారో సింగర్ కల్పన మాట్లాడుతూ ఏమందంటే ఈ 105 కేసు అనేది ఎవరి మీద వేస్తారంటే మనసులో చంపేద్దామనే ఆలోచన ఉన్న వాళ్ళని, చావు దెబ్బతిద్దామనే ఆలోచన ఉన్న వాళ్ళ మీద వేస్తారు. అలా అయితే అల్లు అర్జున్ చంపాలని లేకపోతే ఏదో చేయాలని అనుకోలేదు కదా, అలా ఎందుకు పెట్టారని చెప్పేసి కల్పన గారు మాట్లాడుతున్నారు. సో ఎలాంటి ట్విస్ట్ అండ్ ఎలాంటి టర్న్స్ ఉంటాయో ఇంకా చూడాలి. బట్ వన్ మోర్ థింగ్ ఐ కెన్ సే హియర్, అల్లు అర్జున్ గారు 25 లక్షలు ఇచ్చి ఏదో ఐఎమ్ ఫీలింగ్ సాడెండ్ బై దిస్ శ్రీతేజ్ అండ్ దట్ రేవతి అని ఇలాంటి డైలాగులు కాకుండా దయచేసి మా హంబుల్ రిక్వెస్ట్ ఈజ్ టు మీకు వచ్చిన స్టార్డమ్లో, మీ దగ్గర ఉన్న డబ్బుల్లో, మీకున్న ఫ్యాన్ బేస్లో 25 లక్షలు అనేది ఒక వెంట్రుకతో సమానం. మీకు ఆ 25 లక్షలు ఇచ్చి వాళ్ళని ఊరుకోబెట్టడానికి అక్కడ వాళ్ళ పాప మాట్లాడుతున్న మాటలు చూస్తే, అక్కడ శ్రీతేజ్ మాట్లాడుతున్న మాటలు చూస్తే, అండ్ కట్ చేస్తే వాళ్ళ నాన్న మాట్లాడుతున్న మాటలు చూస్తే, వాళ్ళ అమ్మ చనిపోయిన విధానం చూస్తే, ఇవన్నీ చూస్తుంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కొంచెమైనా మనసు చెలించట్లేదా అనేది నా క్వశ్చన్.